హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను లాస్ట్ వ్లాగ్‌లో మీకు సండే మధ్యాహ్నం వరకు పెట్టాను వ్లాగ్. సో, ఇది సండే ఆఫ్టర్‌నూన్ నుండనమాట. సంగటి, మటన్ కర్రీ చేసుకున్నాం కదా! మీరు చూసే ఉంటారు. సో, దాని తర్వాతేమంటే ఇంక మధ్యాహ్నం అనుకున్నాను ఆ రోజు నేను, ఎలాగైనా ఈ రూమ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఎలా ఉందంటే ఈ రూమ్ అసలు అనుకుంటూనే ఉన్నాను చేసుకోవాలని. అట్లనే పోస్ట్‌పోన్ అయిపోతా ఉంది. ఈరోజు అలా కాదు. ఈరోజు ఎలాగైనా మంచిగా నీట్‌గా అంటే హాల్ నార్మల్‌గా చేసుకుంటూనే ఉంటాను. తుడుచుకుంటూనే ఉంటాను. వ్లాగ్స్‌లో కూడా చూపిస్తూనే ఉంటాను. ఇంకా కిచెన్ గూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇంకా రీసెంట్‌గా చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ గూడా అంతా స్టేషనరీ థింగ్స్ ఇంకా సుదర్శన్ కావాల్సినవి సో, అవన్నీ నీట్‌గా సర్దుకునేసాము అటు సైడ్ గూడా. ఇంకా ఈ బెడ్‌రూమ్ ఏమంటే నాకు సంబంధించినవే అన్నీ ఉంటాయన్నమాట దీంట్లో. సో, దీనికి సర్దుకునేటప్పుడు ఎవరి హెల్ప్ తీసుకోను. ఎవరిని రానివ్వను. మెయిన్‌గా మా సుదర్శన్‌ని రానివ్వను. నేనే చేసుకుంటాను. ఎందుకంటే చాలా ఉంటాయి నాకు కావాల్సినవి. నాకేది పడేయాలి అనిపించవు. చాలా వరకు అన్నెసెసరీ థింగ్స్ ఉంటాయన్నమాట పడేయాల్సినవి. కానీ నాకెందుకో పడేయాలి అనిపించవు కొన్ని కొన్ని. కొన్ని కొన్ని వేస్ట్‌వి చూసినవన్నీ కొని పెట్టేసుకుంటూ ఉంటాను. సో, అట్లాంటివి కొన్నుంటాయి. సరే ఇంక ఈరోజు అలా కాదు. ఖచ్చితంగా నాకు కావాల్సినవే పెట్టుకోవాలి. ఇది అవసరం లేదు అంటే తీసేయాలి. సో, అట్లా స్టార్ట్ చేశాననమాట చేయడము. ఇంకా డస్ట్ ఎట్లా ఉందంటే అట్లా ఉంటుందన్నమాట డస్ట్. ఇక 2 డేస్ ఏది పైన జస్ట్ అట్లాగా తుడుచుకోకపోయినా గానీ చాలా డస్ట్ అయిపోతది. సో, అదంతా ఇంక ఈరోజు క్లీన్ చేసేసుకుందాము అనేసి అనుకుంటున్నాను. అనుకుంటున్నాను కాదు, అనుకునేసాను, చేసేసాను. ఇంకా మీతో ఇలా షేర్ చేస్తున్నాను. ఇంకొకటేమంటే మీరు కొన్ని కొన్ని స్టార్ట్ చేసుంటారు కదా! ఇది క్లీన్ చేసుకోవాలి, అది క్లీన్ చేసుకోవాలి. ఇలానే పోస్ట్‌పోన్ అవుతా ఉంది. ఎలాగో న్యూ ఇయర్ ఒస్తా ఉంది. ఇంకా పండగలే కదా! క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి. సో, ఎలాగో క్లీన్ చేసుకుంటూ ఉంటాం. సో, అలా మీరు ఈ వ్లాగ్ చూస్తూ అలా మీరు గూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా నేను లాస్ట్ వ్లాగ్‌లో అనుకున్నాను. నెక్స్ట్ వ్లాగ్ ఇంకా ఇది క్లీనింగ్ అంతా పెట్టుకుందాం అనేసి. కరెక్ట్‌గా లాస్ట్ వ్లాగ్‌లో ఒకరు కామెంట్ చేశారు. "ఆషిక నువ్వు ఎలా హౌస్ క్లీన్ చేసుకుంటావు? ఎలా నీట్‌గా పెట్టుకుంటావు? సో, అదంతా కూడా షేర్ చేయి మాతో" అనేసి. అరే! నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అదే చేద్దాము అనుకుంటున్నాను. ఇంతలో తిను అడిగిందే కామెంట్ పెట్టారే అనేసి అలా అనిపించింది. ఇంకోటేమంటే ఒక్కసారిగా అంతా క్లీన్ చేసేసేయాలి అనేసి అనుకోను. కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కొంతసేపు రెస్ట్‌లో ఉంటాను. సో, ఇప్పుడు నేను కొంచెం రెస్ట్‌లో ఉన్నాను. ఏమంటే నాకు డస్ట్ అలర్జీ అనమాట. ఈ డస్ట్ అలర్జీతో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. చెప్పానుగా ఎవరిని రానివ్వను నేను క్లీన్ చేసుకునేటప్పుడు మెయిన్‌గా ఈ మాస్టర్ బెడ్‌రూమ్ క్లీన్ చేసుకునేటప్పుడు అని చెప్పేసి. సో, వాళ్ళు ముగ్గురు ఎలాగో అటు సైడ్‌కి పంపించేసాను. "ఇక అంత డస్ట్ ఉంటుందిరా మీరు అక్కడ పడుకోండి" అంటే ఇంక సుదర్శన్, రెడ్డి, హ్యాపీ ముగ్గురు అక్కడ పడుకుంటున్నారు. మెయిన్‌గా సుదర్శన్‌ని ఎందుకు రానివ్వను ఇలా హెల్ప్ చేయడానికి ఇక్కడ అనేసి అంటే, "ఇదెందుకు బుజ్జు, ఇదెందుకు వేస్ట్‌గా తీసుకుంటావు, దీన్ని పడేయి, దాన్ని పడేయి, ఎన్ని వేస్ట్ చేస్తావు బుజ్జు" అనేసి ఇంకా స్టార్ట్ చేస్తాడనమాట మా సుదర్శన్. ఇంకా మా సుదర్శన్ దగ్గర అట్లాంటివన్నీ తిట్టించుకోవడం నాకసలు ఇష్టం ఉండదు. అందుకనేసి వద్దు అనేసి అంటాను. ఇంకా టెడ్డీ హెల్ప్ చేస్తుందిలెండి. కానీ వాడికి ఎగ్జామ్స్ కదా! అందుకెందుకులే అనేసి వాడిని పిలవలేదు. ఇంకా యాపీని పిలిచామనుకోండి అంతే. దానికి నాకు డబల్ పని అయిపోతదనమాట. ఒకటి చెప్తే ఇంకోటి చేస్తది. ఎందుకొచ్చిన గొడవ అనేసి వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మరి రావద్దురా అక్కడే ఉండు అని చెప్పాను. ఇంకోటేమంటే నేను నాకు వద్దు అనేటివి కొన్ని కొన్ని ఇచ్చేద్దాము. ఎవరికిస్తాను? సంగీతకిస్తాను. ఇంకా కొందరున్నారనమాట. కింద వర్క్ చేసేవాళ్ళు. సో, అట్లాంటోళ్ళు కొందరున్నారు. సో, అలా వాళ్ళకేమైనా ఇస్తా ఉంటాను ఎప్పుడైనా. సో, అట్లాంటివి ఏమైనా వద్దు అనేటివి తీసి పక్కన పెట్టి వాళ్ళకిద్దాము అనేసి అనుకుంటాం కదా! ఇవ్వని అదస్సలు హ్యాపీ. "ఎందుకమ్మా నువ్వు ఇది ఇచ్చేస్తున్నావు? ఇది పెట్టుకో అమ్మా, ఇది అవసరం అమ్మా" అని స్టార్ట్ చేస్తది. నాకసలే నా మైండ్ ఆ టైంలో పని చేయదు సరిగ్గా. ఆహ్, నా కోపంలో కొంచెం ఇచ్చేద్దాం ఇది ఎందుకు అనేసి నా మీద నాకే కోపం వస్తా ఉంటుంది. కొన్ని కొన్ని వేస్ట్ పనులన్నీ చేసుంటానక్కడ. దానికి వీడొకటి యాడ్ చేస్తాడనమాట కొన్ని మళ్ళీ. అందుకనేసి వద్దు అనేసి అనుకుంటుంటాను. ఇంకిక్కడ మెయిన్‌గా ఏమంటే డ్రెస్సింగ్ టేబుల్. ఆ డ్రెస్సింగ్ టేబుల్‌లో చాలా అనవసరమైనవి ఉంటాయి. సో, అవన్నీ ఫిల్టర్ చేస్తున్నాను. ఫౌండేషన్స్ అంటూ, ఇంకా పర్ఫ్యూమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో, పర్ఫ్యూమ్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకా అవి లిప్‌స్టిక్స్ ఉన్నాయి కదా! ఓహ్ మై గాడ్! ఎందుకులేండి ఎన్ని లిప్‌స్టిక్స్ ఉన్నాయో. దాంట్లో కొన్ని తీసేయాలి. సో, అట్లాంటివన్నీ చూసుకుంటున్నాను. ఇంకక్కడ క్యాండిల్స్ చూసారా మీరు? ఆ క్యాండిల్స్ ఏమంటే ఐకియాలో ఈ హౌస్ కొన్నప్పుడు ఇంటీరియర్స్ కోసమని షాపింగ్ చేసినప్పుడు తీసుకొనొచ్చిన క్యాండిల్స్ అనమాట. ఇంకా అట్లే ఉన్నాయి. అసలు ఏమో జస్ట్ అప్పుడు ముందు ఫస్ట్‌లో జస్ట్ అలా వాడున్నాను అంతే. దాని తర్వాత మళ్ళీ యూజే చేయలేదు దాన్ని. అట్లే ఉన్నాయి. అది ఎక్స్‌పైర్ గూడా అయిపోయి ఉంటాయి. ఇంక అది పడేద్దాము అనేసి అది పక్కన పెట్టాను. నిజంగా చెప్పాలంటే 1 డేలో అయ్యేదే కాదనమాట ఈ వర్క్ అసలు ఇప్పుడు స్టార్ట్ చేశానంటే. కానీ నేను ఆఫ్టర్‌నూన్ 2:30 ఆ టైంకేమో స్టార్ట్ చేశాను. ఈరోజు నైట్ లోపల ఎలాగైనా కంప్లీట్ చేసేసుకోవాలి అనేసి. నా దగ్గర ఏమంటే ఇలా డ్రెసింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి 3 ఆర్గనైజర్స్ ఉన్నాయి. వాటి లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను చెక్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతాయి. డస్ట్ రావట్లేదు మీ ఇంట్లో.
బావుంటుంది పెట్టుకోవడానికి అంటే మాత్రం ఇప్పుడు నేను బ్లాక్ కలర్‌ది చూపించానే అది పెట్టుకోండి. చాలా బాగుంటదనమాట. దాంట్లో అన్నీ చాలా సరిపోతాయి. ఈ బెడ్ మీద చూస్తున్నారే అవన్నీ డ్రెసింగ్ టేబుల్‌లో అదే డ్రెసింగ్ టేబుల్ మీద పెట్టుండేటివే అనమాట. ఎన్ని పెట్టున్నానా నేనసలు అనేసి అనుకున్నాను. అవన్నీ తీసి అక్కడ పెట్టుంటే, ఇంకా ఇక్కడ 2 ర్యాక్స్ ఉన్నాయి. అది క్లీన్ చేయాలి. ఇంకా దాంట్లోనే ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంకా తీయలేదు. ఆ పక్కన బాక్సెస్ ఉన్నాయి. అవే చూపిస్తున్నా మీకు. ఇంకా అవన్నీ తీయకుండానే అన్నున్నాయి దాంట్లో. ఇంకా మొన్నైతే చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ క్లీన్ చేసేటప్పుడు నీట్‌గా అయిపోయింది అక్కడంతా. నేను టెంప్ట్ అయిపోయా. ఎట్లా అంటే ఇక్కడ డ్రెసింగ్ టేబుల్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న డ్రెసింగ్ టేబుల్ అంతా మనము ఇట్లా అటు సైడ్‌కి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇక్కడ మంచి లైటింగ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో అక్కడ మిర్రర్ అదేమంటే చిన్న విండో ఉంటది కదా! అక్కడ లైటింగ్ వస్తది. బావుంటుంది ఆ స్పేస్ అనేసి అనిపించింది సడెన్‌గా. సుదర్శన్ అడిగా, "బాబా నువ్వు ఎప్పుడు ఫస్ట్‌లో అనుకున్నావు కదా! అక్కడ మాస్టర్ బెడ్‌రూమ్‌లో నీ ల్యాప్‌టాప్ పెట్టుకోవాలి. అక్కడ వర్క్ చేసుకోవాలి. వర్క్ స్పేస్ లాగా పెట్టుకోవాలనేసి ఒక రాడ్ గూడా పెట్టించాడు అక్కడ అదేదో. సో, అట్లా అక్కడికెళ్ళిపో బాబా నేను ఇక్కడికొచ్చేస్తాను. ఇక్కడ మిర్రర్ పెట్టేసుకుంటాను" అంటే, అమ్మ సుదర్శన్ ఒప్పుకోలేదు. "లేదు లేదు బుజ్జు ఇంకా ఇక్కడే ఇది ఇట్లే ఉంటుంది. నువ్వు అక్కడే ఉండు. అక్కడే చేసుకో. అదంతా నీట్‌గా సర్దుకో కావాలంటే నువ్వు. నీకే నచ్చుతుంది" అనేసి అన్నాడు. ఇంకా సుదర్శన్‌ని మళ్ళీ మళ్ళీ అడగడం ఇష్టం లేక ఇంకా స్టార్ట్ చేశాననమాట. సరే ఇక్కడే నీట్‌గా క్లీన్ చేసుకొని ఇదే పెట్టుకుందాంలే అనేసి. నేను చేసే తప్పేమంటే నీట్‌గా అన్నీ తుడుచుకుంటాను కదా! దాని తర్వాత నార్మల్‌గానే అయిపోతాను. మళ్ళీ ఆ మెష్ ఉంటుంది కదా! ఇక్కడ మిర్రర్ విండో ఉంటుంది కదా! గ్లాస్ విండో దానికి మెష్ ఉంటది. సో, ఆ గ్లాస్ విండో నేను హాఫ్ తీసేసి ఆ మెష్ ఒక్కటే క్లోజ్ చేసి పెట్టుంటా మార్నింగ్ నుండి. నాకట్లా వెలుతురుగా ఉండాలంటే ఇష్టం అనమాట ఇంట్లో. సో, అలా పెట్టుంటాను. దానివల్ల ఇల్లంతా రూమంతా డస్ట్ అయిపోతా ఉంటుంది. ఆ డస్ట్ వచ్చినా పర్వాలేదని ఓపెన్ చేసుకొని ఇలా చేసుకున్నాను. లాస్ట్‌కి ఇప్పుడేమైపోయిందంటే ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఆ మెష్ ఓపెన్ చేయకూడదు. ఆ గ్లాస్ డోర్ ఎప్పుడు వేసే ఉండాలి. అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి అన్నట్టుగా ఫిక్స్ అయ్యాను. ఇక్కడేమంటే చాలా చేశాననమాట. చాలా అప్పటికి చాలా అంతా డస్ట్ చేసి డస్టింగ్ అంతా చాలా ఫిల్టర్ చేశాను. వద్దు అనేటివి. బ్యాక్ పెయిన్ వచ్చేసింది కొద్దిగా చెప్పాలంటే. సో, అలా మీతో షేర్ చేస్తున్నాను. ఫైనల్లీ ఇలా నీట్‌గా చేసేసుకున్నాననమాట. ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది. 7 అయిపోయిందనుకుంటాను. ఎంత నీట్‌గా చేసుకున్నానబ్బా! ఇట్లే పెట్టుకొనుండాలి అనేసంతా అనిపిచ్చింది. ఈ ఎక్స్‌ట్రావేమి తీసుకోకుండా ఉండేటి దాంట్లోనే కొన్ని కొన్ని రాను రాను ఫిల్టర్ చేసుకుంటూ అలా ఉంటే నీట్‌గా ఉంటుంది హౌస్. ఇవి కొన్ని ఎక్స్‌ట్రాగా అంటే ఆఫర్స్ అంటూ కొన్ని కొన్ని నచ్చేసి అలా తీసి పెట్టేసుకుంటా ఉంటాం కదా! దానివల్లే ఇల్లంతా ఫుల్ అయిపోతది. అదెక్కడ పెట్టాలి, ఇది ఎక్కడ పెట్టాలనేసి ఆలోచించి చచ్చిపోతా ఉంటాం మనము. సో, అది ఉండకూడదు అనుకున్నాను. ఇంకా ఒక రెజల్యూషన్ లాగా తీసుకొని చేయాలి అంటే అది కుదరట్లేదనమాట. అందుకనేసి అలా కాదు జస్ట్ ఇలా అనుకునేసేయాలి అంతే అనేసి అనుకున్నాను. సో, అది అనుకున్నప్పటి నుండి లాస్ట్ సండే అనమాట ఇది. సో, అనుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు జాగ్రత్తగా పడుతున్నాను. జాగ్రత్తగా ఉంటున్నాను. ఏం ఎక్స్‌ట్రాగా తీసుకోవట్లేదు. ఉండే దాంట్లో నీట్‌గా చేసుకుంటూ అలా ఉంటున్నాను. నా దగ్గరున్న చాలా లిప్‌స్టిక్స్, ఇంకా కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ అంటూ అవన్నీ తీసి పెట్టేసాను. అలా ఆ షేడ్ నాకు బావుందా? లేదా? అని చూసుకొని అందుకే ఆ రెడ్ కలర్ లిప్‌స్టిక్ పెట్టుకున్నాను ఇప్పుడు ఫేస్‌కి ఐ మీన్ లిప్స్‌కి. ఇక్కడ మీకు నా టైం చూపిస్తున్నాను. ఎంతసేపు అయింది ఇప్పుడు అన్నట్టుగా. ఇంకా వీటిలో అన్ని చాలా ఫిల్టర్ చేశాను. అవన్నీ ఇంకా నా తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాను కూడా. ఇంకా ఈ టేబుల్ పైనేమంటే టేబుల్ అంటే ఇది గూడా ఒక ర్యాక్ అనమాట. స్టోరేజ్ ర్యాక్ ఐకియాలో బుక్ చేశారు మా సుదర్శన్. ఇంక ఇప్పుడే బాక్స్ పెట్టానే అదేమంటే నేను నా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ పట్టట్లేదనమాట. సో, అదేమంటారు దాన్ని వాక్యూమ్ కంప్రెసర్ బ్యాగ్స్ అంటారు కదా! స్టోరేజ్ పర్పస్ కోసం క్లోత్స్ అట్లా ఏమన్నా స్టోర్ చేసేసుకోవచ్చు. సో, అలాంటివి తెప్పించున్నాను. అవి తెప్పించానే గానీ ఇంకా పెట్టలేదు దాంట్లో. ఇంకా ఆ హుండీ చూసారా? ఆ హుండీలో డబ్బులు వేద్దాము అనేసి తెచ్చుకున్నాను కదా! అప్పుడు కుమార్ తెచ్చిచ్చాడు. అంతే ఫస్ట్‌లో వేశాను. దాని తర్వాత ఆ హుండీ అక్కడ షోకేస్‌కి అంతే అలా పెట్టేశాను. దాంట్లో మళ్ళీ డబ్బులే వేయలేదు ఇప్పటి వరకు. ఇంకోటేమంటే అక్కడ అది చూపిస్తున్నాను ఒకటి ఏమంటారు దీన్ని? ఇదిగో ఇది. ఇదేమంటే నేను ఎక్కడైనా హ్యాంగ్ చేయాలన్నమాట. దాంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. కిచెన్‌లోకి బావుంటుంది. ఇలా డ్రెసింగ్ టేబుల్ పైనకి బావుంటది. వాష్‌రూమ్స్‌లోకి బావుంటుందనేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకటి చూసి తీసుకున్నాను. వేస్ట్‌గా ఇట్లా చేస్తుంటాను కొన్ని కొన్ని. ఇంకా బావుంటుంది. అది మాత్రం ఎక్కడైనా పెట్టినప్పుడు మీకు చూపిస్తాను. అది ఇంకా పెట్టలేదు. అలా పెట్టేసున్నాను. కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాను. ఇంకా ఇవంతా ఏమంటే పైన ర్యాక్స్‌లో పెట్టేయాల్సినవనమాట. సో, అలా పెట్టాను. ఇంకా నేను సుదర్శన్, టెడ్డీ, యాపీ హెల్ప్ తీసుకోలేదు కాబట్టి ఇంత తొందరగా చేసేసుకున్నాను ఆ పని నేను. అన్నీ తీసేసిన తర్వాత మిగిలిన లిప్‌స్టిక్స్ అనమాట ఇవన్నీ. నజ్జు తెచ్చిన సగం లిప్‌స్టిక్స్ ఉన్నాయి. కొన్నేమంటే నేను తీసుకున్నవి ఇక్కడ. మేకప్ చేసే వాళ్ళకు కూడా ఉండవండి ఇన్ని బ్రషెస్. ఇవి కడగాలి. నావి ఇవన్నీ థింగ్స్. అబ్బా ఎలా ఉన్నా రెడ్ లిప్స్టిక్.
మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఆశ ఇట్లా పెట్టేసావు అనుకుంటారేమో. ఇవన్నీ కొన్ని టైలర్కి ఇవ్వాల్సినవి అవి వచ్చేసి తిరుపతికి తీసుకెళ్ళాలి, లేకపోతే ఇక్కడ సంగీతకి ఇచ్చేస్తాను అంతే. అమ్మ, ఇది మాత్రం వదలదండి. దీన్ని ఒకసారి కుట్టాను, అయినా మళ్ళీ కూడా వచ్చింది. అయినా పడేయొద్దంట. అది చూసారు ఎంత గలీజ్గా ఉందో. ఆ చిన్నప్పటి నుండి ఉన్నాయంట, అప్పచ్చి అయిపోయి ఉంటాయి అసలు. అట్లే పెట్టుకొని ఉంటుంది. ఇదిగో ఇలా నేను ఉతకాలి, రేపు ఉతికేస్తాను, వాషింగ్ మిషన్ వేసేస్తాను. ఇది ఒకటి అప్పచ్చి దీని మీద పడుకుంటుంది టెడ్డీ. దీని మీద దాని మీద ఇటు సైడ్ అటు సైడ్ వేసుకొని. ఇది చూడండి, డస్ట్ అలర్జీ వస్తుందిరా, ఇది వద్దురా పడేద్దాం రా, ఇది గలీజ్ అయిపోయిందిరా అంటే కూడా వీళ్ళు ఒకసారి కుట్లు కూడా ఊరుతున్నాయి చూసారు. అయినా అదే కావాలంట, మళ్ళీ కుట్టాలి. ఓపికలు ఉండట్లేదు. వీడికి అనవసరంగా బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చానే అనిపిస్తూ ఉంటుంది. ఆ ట్రాలీ బ్యాగ్ అదొక అడ్డం ఇంటికి. అదొక్కటి కొన్న స్టైల్గా నజ్జు వస్తూ ఉంటే మనకి స్టైల్స్ ఎక్కువ అయిపోయి అది తీసుకున్నాను. ట్రాలీ బ్యాగ్ బ్లాక్ కలర్ది ఒకటి ఎట్లో రిటర్న్ పెట్టేశాను, ఒకటి ఉంది. ఇది మాత్రం భలే ఉంది కదా బెడ్షీట్. మా మమ్మీ పంపించింది లింక్, ఇంకా తీసుకున్నాను. 3D ఎఫెక్ట్ ఉండే బెడ్షీట్స్ ట్రెండింగ్ కదా కొంచెం ఇప్పుడు, సో అదనమాట. అంతే. ఇంకా ఈ డోరు ఆ డోరు క్లీన్ చేయాలి. దాని తర్వాత ఇది ఒకసారి తుడవాలి. ఇప్పుడు నాకు కొంత ఓపిక లేదు. ఆ కర్టన్స్ ఉతకడానికి వేయాలి. 2 వీక్స్ 3 వీక్స్ ఏమో అయిపోయింది కర్టన్స్ ఉతికి. అవి ఈ మెష్ క్లీన్ చేయాలి మళ్ళీ ఒకసారి. అంతా మళ్ళీ డస్ట్ అంతా పడుతుంది. ఆ ఏసీ పైన ఎంత ఉందో. సుదర్శన్ మొన్నే ఫ్యాన్ క్లీన్ చేశాడు. సో అంతే, ఇదంతా ఒకసారి అంతా వైప్ చేయాలి అంతే. ఈ రెడ్ లిప్స్టిక్ ఏమంటే కొన్ని సంగీతకి ఇచ్చేసాను ఆ లిప్స్టిక్స్లో. సో ఇది బాగుందో. ఇది వచ్చేసి ఏదో లిప్స్టిక్, అబ్బా మర్చిపోయాను. ఆ రెడ్ లిప్స్టిక్ ఉడికే వేసుకో. కూచి లిప్స్టిక్ నచ్చి తెచ్చిచ్చింది. రెడ్గా ఉంటుంది అనేసి ఎక్కువ వేసుకోను. చాలా రోజులు అయిపోయింది అనేసి జస్ట్ వేసుకొని చూసాను అనమాట. ఇంకా ఈ చేతికి కూడా ఏదేదో చేసి పెట్టా, గలీజ్ అయిపోయింది. ఇది ఏమది హైలైటరు. వెళ్ళి ఇప్పుడు మంచిగా ఫ్రెష్గా స్నానం చేసుకొని పడుకుంటాను. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. అట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. సో అలా మీకు ఎండ్ చేసేద్దాం వ్లాగ్ అక్కడికి అనేసి అనుకున్నాను, కానీ దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. అక్కడ నుండి రూమ్లో నుండి బయటికి వచ్చేసరికి వీళ్ళు ముగ్గురు ఇలా చదువుకుంటూ బిజీగా ఉన్నారు. సో చూపిద్దాము అనేసి అనుకున్నా. This is the Earth. This is the Earth. This will move around the Earth. The moving around is called the satellite. Okay. Okay, now hemisphere. Beer. Wait, hemisphere. So, southern hemisphere. Chimbadro. Equator. ఇంకెక్కడ ప్లేస్ దొరకనట్టు అక్కడికి కూర్చొని చదువుకుంటా ఉండింది. సరే జస్ట్ మీతో షేర్ చేయాలి అనిపించింది. దాని తర్వాత వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసుకొచ్చేసాను. ఫేస్ కొంచెం డ్రైగా అయిపోతూ ఉంటుంది కదా ఈ సీజన్లో, అందుకనేసి నాకు ఈ షీట్ మాస్క్ అంటే భలే ఇష్టము. సో ఈ సీజన్కి నాకు చాలా అవసరం అనిపిస్తూ ఉంటుంది. అందుకే మొన్న ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకున్నాను. దాంట్లో అవి అట్లే ఉన్నాయి. గార్నియర్ ఎప్పటి నుండి యూస్ చేయాలని చూస్తూ ఉన్నాను. ఆ రోజు పెట్టుకుందాం అనుకున్నాను. ఒక్కొక్కసారి భలే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అన్నిటి మీద. ఏమంటే ఒక దాని తర్వాత ఒకటి చేసేయాలనేసి అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి చాలా లేజీగా ఉంటుంది. అబ్బా, ఒక్కొక్కసారి ఏమంటే మాయిశ్చరైజర్ క్రీమ్ కూడా ఏమైనా పూసుకోవాలన్నా కానీ అబ్బాయి మళ్ళీ పూసుకోవచ్చులే అనిపించేస్తుంది. ఇంకా రీసెంట్గా కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు కదా, టెడ్డీ యాపీ వాళ్ళు ఏం యూస్ చేస్తారు మాయిశ్చరైజర్ అట్లా అనేసి. ఇదిగో ఈ బాడీ లోషనే మమాయ ఎర్త్ది. ఇదే వాళ్ళిద్దరూ అప్లై చేసుకుని వెళ్తూ ఉంటాను. ఎక్కువగా నేను కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. ఈ సీజన్లో మెయిన్గా మన స్కిన్ డార్క్ అయిపోతుంది, పేలిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మెయిన్గా డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రై స్కిన్గా అయిపోతూ ఉంటుంది. సో మాయిశ్చరైజ్గా మంచిగా హైడ్రేట్గా పెట్టుకోవడం అవసరం. మనం ఎక్కువగా వాటర్ తాగము, దాహం వేయదు మనకి ఈ సీజన్లో. సో వాటర్ తాగుతూ ఉండే వాళ్ళకైతే ఏ ప్రాబ్లం ఉండదు.
వాటర్ తాగితే అసలు ఏది ఇట్లాంటివన్నీ అప్లై చేసుకోని అవసరమే లేదు. మంచిగా డిహైడ్రేట్‌గా అవ్వకుండా ఉంటుంది బాడీ. కానీ వాటర్ ఎక్కువ తీసుకొని దాహం అవ్వదు అన్నట్టుగా ఇంకా నా స్కిన్ డ్రై అయిపోతా ఉంటుంది. అందుకే ఇలాంటివన్నీ. ఇంకోటేమంటే నా పర్ఫ్యూమ్స్ అన్నీ నీట్‌గా ఇట్లా ఇక్కడ దీంట్లో ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఏది ఎప్పుడు కావాలంటే అది తీసుకోవచ్చు. కొంచెం కనిపిస్తూ కూడా ఉంటాయి. ఒక్క దగ్గర ఇంతకుముందు దీంట్లో కొన్ని, ఇంకొకటి ఉంది కదా ఆర్గనైజర్. సో, దాంట్లో కొన్ని అలా పెట్టుకుంటా ఉండేదాన్ని. కొన్ని బాడీ లోషన్స్ ఉన్నాయి ఇక్కడ. నజ్జు తెచ్చిచ్చినవి కొన్ని. సో, దాంట్లో ఏమంటే దాంట్లో అది జస్ట్ అప్లై చేసుకుంటే పర్ఫ్యూమ్ పెట్టుకున్నట్టే ఉంటదనమాట మనకి ఆ స్మెల్. చాలా బావుంటుంది. ఇంకా నీట్‌గా ఇలా సర్దుకున్న తర్వాత ఎంత ఆర్గనైజింగ్‌గా ఉందో, అసలు ఎంత స్పేషియస్‌గా ఉందో మెయిన్‌గా. అబ్బా! ఛా! ఇంత మంచి ప్లేస్ వదిలేసి అటు ఎళ్ళాలనుకున్నానే అనేసి అనుకున్నాను. ఇంకా మా సుదర్శన్‌కి క్రికెట్ వస్తా ఉందనేసి టెడ్డోడికి డిస్టర్బ్ అవుతదనేసి ఇదిగో ఇది పెట్టుకొని కూర్చొని చూసుకుంటూ ఉన్నాడు. హెడ్‌ఫోన్స్ యాపీవనమాట అది. యాపీకి ఒకప్పుడు కొనిచ్చున్నాను. అవి మా సుదర్శన్ పెట్టుకున్నాడు. ఇంకా అది సీరమ్‌ది అప్లై చేసుకున్నాను కదా! ఫేస్‌కి పెట్టుకున్నాను కదా షీట్ మాస్క్. సో, అది తీసేసాననమాట. తీసిన తర్వాత జస్ట్ దానికున్న సీరమ్‌తో అట్లే కొంచెం మసాజ్ చేసుకుంటాను జస్ట్ అట్లా. అది అబ్జార్బ్ చేసేసుకుంటది. స్కిన్ చాలా గ్లోయిగా బావుంటది. ఇంకా నైట్‌కేమంటే మటన్ ఇంకా దోస. మధ్యాహ్నం మటన్ చేసుకున్నాం కదా! సంగటి మటన్. సో, ఆ మటన్ కర్రీ ఉంది. సో, ఇంక దోస పిండి ఉంది. దోస చేసేసుకుందాం. కొంచెం లావుగా, చిన్నగా వేసామనుకోండి యాపీకి సేమ్ గెంటితో సేమ్ పిండే దాంతో కొంచెం లావుగా వేస్తుంటాను యాపీకి. ఎందుకంటే చిన్నదిగా అనిపిస్తది, తినేస్తది. సేమ్ దాంతోనే పెద్దగా కావాలంటే బాగా చూపిస్తాం మీకు ఎలా వేస్తాను. ఈసారి మాత్రం దోసలు అంటే ఎప్పుడు బాగొస్తాయి. ఆ రోజు ఇంకా బాగొచ్చాయి. ఇంకా 'బిగ్ బాస్' చూస్తున్నాం కదా! ఇంకా టెడ్డీ అక్కడ చదువుకుంటా ఉంది. వాడికి వద్దు 'బిగ్ బాస్' అంటే భలే ఇంట్రెస్ట్ టెడ్డీకి. టెడ్డీ, రూబీ భలే చూస్తా ఉండేవాళ్ళు అక్కడ తిరుపతిలో ఉన్నప్పుడంతా. కానీ ఇలాంటి షోస్ అన్నీ వాడికి ఇప్పుడు అవసరం లేదు. వద్దు అని చదువుకోరా అక్కడ అనేసి వాడే ఎళ్ళిపోయి చదువుకుంటది. ఇంకా నా స్కిన్ ఏమంటే ఈ మధ్య కొంచెం గ్లోయిగా భలే ఉంది నిజంగా చెప్తున్నాను. షీట్ మాస్క్ వల్ల అలా అనేసి కాకుండా హెచ్‌కే వైటల్స్ అనేసి అవి సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను. రోజుకి ఒకటి చాలా బావుంది. మీకు అవంతా అయిపోతది కదా! మళ్ళీ మీకు రివ్యూ గూడా ఇస్తాను కావాలంటే. అంటే సప్లిమెంట్ లాగా అనిపించదనమాట. జస్ట్ గ్లాస్‌లో ఒకటి వేసేసుకోవాలి. ఒక టాబ్లెట్ లాగా ఉంటది. అది తాగేయడమే. చాలా బావుంటుంది. దాని ఫ్లేవర్ గూడా చాలా బావుంటుంది. ఇంకా దోసలు వేస్తా ఉన్నాను. ఇగో ఈ పొట్టి దోసలేమంటే యాపీ కోసం చెప్పాను కదా! మా సుదర్శన్‌కి కూడా కొన్నిసార్లు ఇట్లాంటివి నచ్చుతా ఉంటాయి. నాకు పేపర్ దోస అంటే భలే ఇష్టం అసలు. ఇంకా ఈ వింటర్స్‌లో ఏమంటే వేడి వేడిగా తినాలి. పొగలు ఇట్లా వెళ్తూ ఉంటే అలాంటివి తినాలి అనిపిస్తా ఉంటుంది కదా! అసలు. అందుకే చపాతీలు, దోసలు అప్పటికప్పుడు వేసుకొని వేడి వేడిగా తినాలి. ఇంకా అన్నం అనుకోండి ఒకవేళ మిగిలిపోతది. అది మళ్ళీ మధ్యలో అది ఏమంటారు చల్లగా అయిపోతది. అది తినబుద్ధి కాదు. సో, ఇట్లాంటివి టిఫిన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉంటే బావుంటుంది. తొందరగా డైజెస్ట్ కూడా అవుతా ఉంటుంది. ఇంకా గీజర్ వేసుకున్నా అసలు వేడే అవ్వట్లేదు. అంటే అవి వేడవుతా ఉంది. కానీ ఆ వాటర్ ఏమంటే ఈ చలికి అసలేంది ఇంత చల్లగా ఉంది వాటర్ అనిపిస్తా ఉందన్నమాట. వేడిగా కాలేలాగా వేసుకోవాలి. అలా స్నానం చేయాలి అనిపిస్తా ఉంది. ఇంకా ఫస్ట్ ఈ దోస కొంచెం ఇరిగింది. కానీ మళ్ళీ భలే మంచిగా వచ్చాయి. చూసారా ఆ పాన్ ఎంతుందో సేమ్ అంతే వేశాను. ఇలా ఏసుకొని తినడం నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లా పేపర్ దోసలాగా ఉండాలి. ఇంకా ఈ దోస పాన్ లింక్ కూడా మీరు చాలామంది అడుగుతా ఉంటారు. యాక్చువల్‌గా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్కడ దోస పాన్ కొంచెం గుంటలాగా ఉంటుంది. దీనికంటే కొంచెం చిన్నదది. డ్యాడీ లింక్ షేర్ చేశారు. సేమ్ అదే సెర్చ్ చేశాను నేను. అయినా గానీ నేను ఆర్డర్ చేసుకుంటే ఇదొచ్చింది. సరేలే అన్నట్టుగా ఇది కూడా చాలా బావుంది. ఇంకా దానికంటే పెద్ద దోసలొస్తున్నాయి. బావుంది ఇది అనిపించి ఇంకా ఇదే ఎత్తి పెట్టేసుకున్నాను. దీంతో నిజంగా దోసలు మాత్రం చాలా బాగొస్తాయి. ఇంకా టెడ్డీకైతే మామూలుగా టెడ్డీకి, హ్యాపీకి క్రిస్మస్ హాలిడేస్ అనేసి ఎప్పుడూ 2 వీక్స్ ఇస్తా ఉంటారు డిసెంబర్‌లో. కానీ ఈసారి హ్యాపీకున్నాయి హాలిడేస్. కానీ టెడ్డీకి లేవనమాట. సో, ఏమంటారు వాడికి మళ్ళీ జాన్ 2 నుండి ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో, బిజీ అయిపోతా ఉంది టెడ్డీ. ప్రీ బోర్డ్ ఎగ్జామ్ అంటే ఇది ఇప్పుడు జరిగిన ప్రీ బోర్డ్ ఎగ్జామే. ప్రీ బోర్డ్ ఎగ్జామ్ 2 స్టార్ట్ అవుతదనమాట. 27th నుండి 1st వరకేమో హాలిడేస్ ఇస్తారంట. అప్పుడు గూడా ఇంక వాడు చదువుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్కూల్ ఉంటది. అప్పుడు కంపల్సరీగా అటెండ్ అవ్వాలంట. అబ్సెంట్ అవ్వకుండా వెళ్ళాలంట. వీళ్ళకి సీబీఎస్ఈ సిలబస్ కదా! సో, వాళ్ళకి ప్యాటర్న్ చేంజ్ అయినట్టుంది. క్వెషన్ పేపర్స్ అంతా ఆన్సర్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అంతా. సో, అవన్నీ ఉన్నాయి. అవన్నీ నేర్పిస్తారంట. సో, కంపల్సరీగా పంపించండి. మ్యాండేటరీ అది అని చెప్పేసి మెయిలొచ్చింది. అబ్బా! ఎందుకులెండి. ఇంకోటేమంటే చాలామంది అడిగారనమాట. ఎట్లా అంటే టెడ్డీ ఇప్పుడు 10th అయిపోతది. మళ్ళీ ఇంటర్ ఏం తీసుకుంటున్నారు? ఏం జాయిన్ చేస్తున్నారు? అట్లా అనేసి. నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను. ఏమంటే ఇక్కడే
ఈ ప్రెజెంట్ అయితే టెడ్డీ వాళ్ళ స్కూల్లోనే 11th 12th కూడా ఉంది. సో అలా సీట్ బ్లాక్ చేసి పెట్టుకొని ఉన్నాము. ఇంకా 10th అవ్వాలి, దాని తర్వాత మళ్ళీ ఏదైనా ఆలోచించుకోవాలి. ప్రెజెంట్ అయితే అంతే, ఇంకేం ఆలోచించట్లేదు. 10th అవ్వని ఫస్ట్ అనేసే ఉన్నాము. సో ఇంకా ఆ రోజు నైట్కి ఇంకా మళ్ళీ నేను కూడా దోశలు వేసుకొనేసి తినేసాను. సో ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్. అబ్బా ఎందుకులే, నిజంగా చెప్తున్నాను, అస్సలు పొద్దున్న ఎంత చలి పుడతా ఉందో, బయటికి రావాలంటేనే భయం వేస్తూ ఉంది. అసలు చాలా లేట్గా ఎండ వస్తూ ఉంది. ఇంక ఇక్కడ ఆ రోజు మా సుదర్శన్ ఏం చేస్తున్నాడంటే సీక్రెట్ శాంటా అనేసి గేమ్ ఉంది కదా, మేము కూడా ఆడుకుంటాం. లాస్ట్ ఇయర్ మేము 4 మెంబర్స్ కూడా ఆడుకున్నాం. సో ఆ గేమ్ సేమ్ వాళ్ళ ఆఫీస్లో ఆడారంట. సో దానికి ఏమంటే మా సుదర్శన్కి ఒకరి నేమ్ వస్తుంది కదా, సో అలా సీక్రెట్గా వాళ్ళకి మనం గిఫ్ట్ చేయాలి. సో అట్లా మా సుదర్శన్ ఏమంటే ఒకటి పెన్ తీసుకున్నాడు, తర్వాత డైరీ తీసుకున్నాడు, ఇంకోటి ఏమంటే ఒక బుక్, అదే ఒక నావెల్ అనమాట, స్టోరీ బుక్ లాంటిది, ఏదో నేమ్ గుర్తు రావట్లేదు. సో ఆ బుక్ ఒకటి. సో ఆ 3 గిఫ్ట్ చేస్తున్నాడు. అతనికి బుక్స్ చదవాలంటే చాలా ఇంట్రెస్ట్ అంట. సో అందుకనేసి ఇంకా అది ఆర్డర్ చేసుకున్నాడు. ఇంకా ప్యాకింగ్ చేస్తూ ఉన్నాడు. రేపేమో వాళ్ళు వెళ్ళి ఆఫీస్కి వెళ్తారు. మండే ఉండదు ఆఫీస్, ట్యూస్డే ఉంటుంది సుదర్శన్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మండే. సో ట్యూస్డే వెళ్ళి ఇంకా ఒకరికొకరు ఎవరెవరికి వచ్చే శాంటా క్లాస్ అట్లా, సో అట్లా క్రిస్మస్ స్పెషల్ అనమాట. అలా ఇంకా మేము కూడా ఆడాలి, వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆడదాము అనేసి ఉన్నాము. ఇంకా మళ్ళీ డిస్టర్బ్ అవుతారు, మళ్ళీ షాపింగ్ అంటారు, అది సెలెక్ట్ చేయాలి, ఇది సెలెక్ట్ చేయాలి, ఎవరి నేమ్ ఎవరికి వస్తుంది, అదొక టెన్షన్. అబ్బా ఎందుకులేండి, ఏదైనా టెన్షన్ ఉంటుందేమో కానీ ఇలా గిఫ్ట్స్ అనుకుంటాం కదా, ఇప్పుడు నా నేమ్ కనుక వాళ్ళకి వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎక్కలేని టెన్షన్ వాళ్ళ ముగ్గురికి. ఎందుకంటే నాకు గోల్డే ఇవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ ముగ్గురికి ఏమంటే మా సుదర్శన్ ఎవరికి వచ్చినా హ్యాపీ, మా సుదర్శన్ వస్తే అబ్బా బాబా వచ్చాడ్రా నాకు అమ్మయ్య అనిపించేలాగా ఉంటుంది. ఎందుకంటే మా సుదర్శన్కి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏమి ఇచ్చినా కానీ ఆ చిన్నది ఏదో ఒకటి ఇచ్చేయచ్చు. టెడ్డీతో ప్రాబ్లమే, హ్యాపీతో ప్రాబ్లమే అలా. ఇంకా సో ఇంకా నెక్స్ట్ డే ట్యూస్డే అనమాట, ఇంకా సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా సుదర్శన్కి కూడా ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలిగా, అలా ఒకరు ఇచ్చారంట. ఏమి ఇచ్చారో కనుక్కోని అంటే టెడ్డీ కరెక్ట్గా కనుక్కునేసింది. అంతే షాక్. తెలియదు, చాలా సార్లు కొనుక్కోవాలనుకున్నాను. అంటే మీరు అటు సైడ్ అండి, మీరు పడట్లేదు. ఏంటంటే జంగా చూడు ఎంత కరెక్ట్ గెస్ చేసేవాడు. టెడ్డా నువ్వు ఎప్పుడు చూసినా అదే నైట్ డ్రెస్ లో ఉంటావు, ఎందుకురా? ఇదా అరే నువ్వు అసలు పడట్లేదురా. ప్రతి ఒక్కసారి కొనుక్కోవాలనుకుంటాం. ఇప్పుడు దాంట్లో ఎక్స్ట్రాగా చాక్లెట్స్ కూడా పెట్టిస్తారు గిఫ్ట్ తో కూడా. మరి నువ్వు పెట్టిలేదు బాబా వాళ్ళకి, నువ్వు పెట్టిలేదు బాబా. ఆ బాక్స్ ఇవ్వరా, ఆ బాక్స్ చూపిస్తా. అట్లే పెట్టారన్నా. థ్యాంక్ యూ. మనం చాలా సార్లు తీసుకోవాలనుకున్నాం కదరా. ఒకసారి తీసుకున్నాము రూబీ బర్త్డే గిఫ్ట్, మళ్ళీ ఇచ్చేసి అప్పుడు నువ్వు మంత్లీ గిఫ్ట్స్ కొనిస్తాను గుర్తుందా బాబా? 3+ ఏజ్ వాళ్ళకి ఇది. ఇప్పుడు ముగ్గురు ఆడాలన్న దాంట్లో, ముగ్గురు కూడా ఆడుకోవచ్చు కదా, ఒక్కరైనా ఆడుకోవచ్చు. అది ఏమది కింద పెట్టాలి, కింద పైన అది బాక్స్ ఈ బుజ్జు కింద బాబా పైన ఉంటుంది అనుకుంటా. మా సుదర్శన్కి గిఫ్ట్ ఇచ్చారు కదా, సో అతనేమంటే పిల్లల గురించి ఆలోచించి ఏమో గిఫ్ట్ ఇచ్చాడు సుదర్శన్ కోసం అన్నట్టుగా. అక్కడ బాక్స్ చూస్తున్నారా మీరు, ఆ బాక్స్లో మంచివి వచ్చాయి, మీకు తొందరలో ఆ వీడియో కూడా పెడతాను. ఇంకా నాకు క్రైమ్ స్టోరీస్ అంటే థ్రిల్లర్వి, సస్పెన్స్వి బాగా ఇష్టము, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాను. అది ఢిల్లీ క్రైమ్ చూస్తూ ఉన్నాను, లాస్ట్ సీజన్ అనమాట. ఇంకా ఆ బాక్స్లోనే చాలా మంచివి ఉన్నాయి. అసలు నా ఫేవరెట్వి ఆర్డర్ చేసుకున్నాను. సో అవి మీతో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. నేను అవన్నీ ఓపెన్ చేసి చూసుకొని ఎలా వచ్చాయని అట్లా. ఇంకా ఇది ఆ రోజు ఈవినింగ్ కొంతసేపు ఇలా ఆడుకున్నారు. ఇంకా తర్వాత నాకు కొన్ని బట్టలు ఉంటాయి, ఇవి ఆరవు కదా, అందుకని 2 days అట్లే కొంచెం ఎండలో పెట్టి ఉంటాను అనమాట. తర్వాత తీసుకొచ్చి లోపల పెట్టేసుకుంటాను. ఇంకా టెడ్డీకి ఇక్కడ అంతా ఈ రూమ్ అంతా క్లీన్ చేసుకునేసరికి ఇక్కడికి వచ్చి చదువుకోవాలనుకుంటా ఉంది. హ్యాపీ కూడా అంతే, ఇక్కడికి వచ్చి కూర్చొని చదువుకుంటానమ్మా నన్ను స్టార్ట్ చేసింది. అంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానన్నమాట. ఆ బ్యాక్ సైడ్ ఆ బ్యాగ్స్ ఉన్నాయి, అవంతా తొందరగా క్లియర్ అయిపోతే బాగుండు అని చూస్తున్నాను. అదొక్కటి, అది కూడా ఎంటీగా ఉంటే బాగుంటుంది రూమ్, అప్పుడు నా ఫేవరెట్ అయిపోతుంది. మన హౌస్ మనము నీట్గా పెట్టుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో కదా అసలు మనకి మనమే.
మనకి మన ఇంట్లో ఫర్నిచర్ ఎంత తక్కువ ఉంటే అంత అందంగా ఉంటుంది హౌస్. అలానే మనకి బట్టలను ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా! సో, అట్లాంటివన్నీ చూసినవన్నీ తీసుకోకుండా జాగ్రత్తగా పడతా ఉండాలి. అప్పుడు మన హౌస్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. బయట క్లైమేట్ చూపించు ఒకసారి. ఒక క్యాండిల్ లైట్ చూపించు ప్లీజ్. నాయన అమ్మని మూడ్లోకి తీసుకురావాలంటే వీడియో తీయాలరా. వీడియో కోసం అయితేనే వీడియో. యాక్టివ్ అయిపోతుంది. హెడేక్ మైగ్రేన్ ఏం చేసేది బాబా. బుజ్జి నీ డ్రెస్కి భలే ఉంది. లేకపోతే మంచిగానే ఉంటాను కదా టెడ్డా. అసలు ఎట్లా టెడ్డా ఇంట్లో ఉన్నా కానీ ఈరోజు పడుతుంది. ఏం కాదు బాబా. బ్యాక్ పెయిన్ గా ఉంది. కుళ్ళిపోయిన జోక్ లేదు బాబా నువ్వు. స్టైల్గా బెండ్ అవుతుంది. ఇది ఇట్లా వస్తుంది, ఈ చెయ్యి ఇట్లా అవుతుంది. నేను అట్లా ఏం చెయ్యను బాబా. చేస్తావు నువ్వే చేస్తావు అట్లా. నువ్వు ఇంకా గలీజ్గా ఉంటే బాగుండు బాబా. పొట్ట లోపల పెట్టి బాబా కవర్ చేస్తుంటాను నేను ఎప్పుడు ఎట్లుంటే అట్లే ఉంటాను. కాకపోతే నాకు కొంచెం గలీజ్గా ఎక్కడైనా ఉంటుందని అడుగుతూ ఉంటాను. వేడి వేడిగా టీ ఇట్లా పోస్తే ఎంత బాగుంటుంది. నువ్వే హాస్పిటల్ తీసుకెళ్తా పరిగెత్తా మళ్ళీ కోల్డ్ వాటర్ వేస్తా. స్కిన్ తో లేయర్ చేస్తున్నావు. అవును బాబా నిజంగానే కదా. నువ్వు చెప్పట్లేదే. అందుకే చూస్తున్నావా నేను నిజంగా షైనీ షైనీగా. కొరియన్ స్కిన్ షైనీ గ్లోయిగా ఉంది కదా. ఎందుకో చెప్తాను మీకు. చూడు మీ ఇద్దరు ఫేస్ ఎండిపోయినట్టున్నాయి. షైనీ సూపర్ షైనీగా చూడవచ్చు. చూస్తావా బా. ఒక లైట్ ఇటు సైడ్ కూడా ఒకటి వేసిచ్చామి. ట్యూబ్ లైట్ లాంటిది. ఇట్లా ఇది సరే లేవరా. టెడ్డా మళ్ళీ నువ్వు టచ్ చేయి టెడ్డా. టీవీ ఉందిరాడా. నువ్వు చేయి బాబా. ఇప్పుడు పడతా వెనక్కి బాబా. చేశాడు కదా. ఉండాలి పాపా. ఇది ఎత్తకూడదు. ఎత్తకండి ఎట్లా వెళ్తారా. ఏం చేస్తున్నా. అయ్యయ్యో ఎక్సర్సైజెస్ లేవు. టీటీ ఆడతాడు. ఆ మూలకి వెళ్తాడు, ఈ మూలకి వెళ్తాడు. హాయ్ అప్పు. ఇంకా ఆ రోజు హెడ్ బాత్ చేసుకున్నాను. నా హెయిర్ భలే ఉందనేసి వీడియో తీసుకుంటూ ఉన్నాను. మెయిన్గా ఆ రోజు నాకు మైగ్రేన్ ఉంది. దాన్ని డైవర్ట్ చేసుకుంటూ ఉంటాను. మైగ్రేన్ ఉంటే ఎంత నరకంగా ఎంత టార్చర్గా ఉంటుందో తెలుసా అసలు. ఈ వెదర్ అంతే నాకు పడదు. ఇంకా నాకు అది ఇది బాగాలేదని చెప్పడం ఎందుకనేసి బ్లాగ్స్లో షేర్ చేయట్లేదు. ఇంకా కొందరు డిఎం చేస్తుంటారు, మైగ్రేన్ తగ్గిపోయిందా ఆశ, ఎలా తగ్గింది మాకు చెప్పండి అనేసి. నిజంగా చెప్పాలంటే ఈ మధ్య అసలు లేదు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఒక 1 month నుంచి సఫర్ అవుతున్నాను. నా హెయిర్ కొంచెం బాగున్నాయి అనిపించింది ఈరోజు బాబా హెడ్ బాత్ చేసినాక. అలా చూసుకున్నాను. హెడేక్ ఉందండి లోపల, పైకి ఇవన్నీ ఓవర్ యాక్షన్లు. మైగ్రేన్ ఎట్లా తగ్గించుకోవాలో దేవుడా. నిన్నే నా ఎగ్జామ్స్ అయిపోయినట్టున్నాయి అక్క. పార్టీ చేసుకున్నాం మనం. రేపు ఇదేరా లాస్ట్ ఎగ్జామ్ అంతే. అంతే అయిపోయిందంటే ఎగ్జామ్స్ అయిపోయినట్టు.
ఇంకా ఆ రోజు టెడ్డీకి ప్రిపరేషన్ హాలిడే ఇచ్చున్నారు. సో, నెక్స్ట్ డేకి అయిపోతుంది. హ్యాపీకి ఉన్నింది ఆ రోజు ఎగ్జామ్. సో, హ్యాపీ, సుదర్శన్ ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇంక వీడిని పికప్ చేసుకుందామనేసి వచ్చున్నాను. వీడి ఫ్రెండ్‌తో బాస్కెట్ బాల్ ఆడుకుంటాను కొంతసేపు అని చెప్పేసి నన్ను కూర్చోబెట్టింది. ఇంకా అక్కడ ఆడుకుంటా ఉంది. ఇంకా నేను కూర్చున్నాను. వాళ్ళని వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా ఇది నిన్నటి రోజు వీడియో క్లిప్స్ అనమాట. డిసెంబర్ 19th. సో, లాస్ట్ ఎగ్జామ్ ఇద్దరికీ. హమ్మయ్య! వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయి. అబ్బా! మెయిన్‌గా హ్యాపీకి ఎగ్జామ్స్ అయిపోతే నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఇద్దరికి లాస్ట్ ఎగ్జామ్. ఇంకా ఆ రోజు నేనేమంటే బ్రేక్‌ఫాస్ట్ చపాతీ చేశాను. చపాతీ, ఆమ్లెట్ వేసుకున్నాను. దాని తర్వాత చికెన్ ఫ్రై చేసున్నాననమాట ముందు రోజు. సో, అది కొంచెం పెట్టాను. ఇంకా టెడ్డీ ఎలాగో స్నాక్స్ ఏం తీసుకెళ్ళదు. హ్యాపీకి స్నాక్స్ పెట్టేసి దాని తర్వాత లంచ్ కూడా పెట్టేశాను. ఇంకా ఈ మధ్యాహ్నంకి ఏమంటే ఇంకా ఎగ్ కర్రీ చేసేసాను అనమాట. ఆ రోజు ఎగ్ కర్రీ చాలా బాగా వచ్చింది. అంటే నిన్న ఫ్రైడే రోజు ఎగ్ కర్రీ చేశాను మధ్యాహ్నము. ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయిగా ఫుల్ హ్యాపీ అనమాట. హ్యాపీ చూసారా టీవీ చూసుకుంటా ఉంది హ్యాపీగా తినేసింది. ఇంకా వాడిష్టం ఇంకా టీవీ ఎంతసేపైనా చూసుకోవచ్చు ఎగ్జామ్ అయిపోయిన రోజు వరకు. ఇంకా టెడ్డీ అయితే వాడికి పడుకోవాలంటే భలే ఇష్టం. ఎంతసేపైనా లేపొద్దు మీరు, లేయదనమాట ఇంకా పడుకునే ఉంటది. అంతసేపు పడుకుంటది. సో, పోనీలే పాపం ఎగ్జామ్ అయిపోయింది కదా! పడుకోనీలే అనేసి వదిలేసి పడుకునేసింది. ఇంకా నైట్‌కి ఏమంటే ఇంకా మళ్ళీ అన్నం పెడతా ఉన్నాను. హ్యాపీ ఆడుకొని వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేశారు ఆడుకోవడం ఇక్కడ. హ్యాపీ 6, 7 కావాలి దానికి. ఏదైనా పెట్టొచ్చు. ఏదైనా కాదు అది హ్యాపీ. ఇంకా ఈ రోజు నుండి వీళ్ళకి హాలిడేస్. ఇంకా హాలిడేస్ అంటే హ్యాపీకి హాలిడేస్, టెడ్డీకి కాదు. ఎలా ఉంటుంది ఏంటి అనేది కమింగ్ వ్లాగ్స్‌లో షేర్ చేస్తాను. సో, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయక పెంచడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.